స్వాగతం. తెలుగుదేశం పార్టీ లేఖ ద్వారా తెలంగాణ ఏర్పాటవుతుందని, తెలంగాణ తెలుగుదేశం ఫోరం ద్వారా తెలంగాణ కోసం పాటుపడతామని టీడీపీ నాయకులు అన్నారు. శనివారం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎందుకోసం అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క మనోభావన, మరి 1000 మంది అమరవీరుల తెలంగాణ త్యాగఫలం, మరి దీన్ని సాధించుకోవాలి. దీన్ని ముసాయిదా బిల్లు ఆమోదింపజేసే విధంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే విధంగా మరి అందరూ కలిసికట్టుగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మరి నిన్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలో సమావేశమైన వ్యక్తులందరూ కూడా మరి ఏకాభిప్రాయం రావడం జరిగింది. దాన్ని అనుసరించే ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫోరం మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఆ సమావేశంలో తెలంగాణ సాధన గురించి, తెలంగాణ ప్రాంత అభివృద్ధి గురించి, తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యల గురించి అన్ని విధాలుగా కూడా అర్థమయ్యే విధంగా మరి ఉక్త కంఠంతో తెలంగాణ సాధననే లక్ష్యంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా మాట్లాడే విధంగా వ్యూహం అనుసరించారు. మరి మేము దీన్ని ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలందరూ కూడా ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనా కానీ పార్టీని పక్కన పెట్టి తెలంగాణ సాధన లక్ష్యంగా మరి అసెంబ్లీలో ఏకవచనంతో ఈ బిల్లుని ఆమోదింపజేస్తున్న విధంగా, రాజ్యాంగ సవరణ చేసుకున్న విధంగా కూడా మాట్లాడాలని తెలియజేయాలని మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటాం. 60 సంవత్సరాల నుంచి మనం తెలంగాణ కొరకు, రాష్ట్ర సాధన కొరకు పోరాడుతున్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి ఈ సాధనలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆనాడు ప్రణబ్ ముఖర్జీ గారికి తెలంగాణ సాధనకు లేఖ ఇవ్వడం, లేఖ తర్వాత మరి కేసీఆర్ గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు మాట్లాడలేడు అన్నప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టి సమావేశం ఏర్పడేసి మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ పొలిటిపూర్వ సమావేశమై అఖిలపక్ష సమావేశం పిలవాలని డిమాండ్ చేసి ఆ డిమాండ్లో మనం లేఖ ఇవ్వడం జరిగింది. ఒక విషయం గుర్తించాలి, ఇక్కడ తెలంగాణ సాధన కొరకు తెలుగుదేశం పార్టీ అహర్నిశలు పనిచేస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీకి ఉనికికి ప్రమాదం తెచ్చే విధంగా ఇక్కడ కేసీఆర్ తెలంగాణలో, ఆంధ్రాలో జగను, కిరణ్ కుమార్లు, మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకు డ్రామాలు ఆడుతున్నారు. ఒకటే విషయం చెప్తున్నా, తండ్రి ఒక కుటుంబంలో తండ్రి ఇచ్చిన మాటను ఇద్దరు కొడుకులు కలిసి ఒకటి తిట్టుడు, ఒకటి మెచ్చుకున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ విధానం అట్లున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో తీర్మానం చేస్తుంది, కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకిస్తాడు, పిసిసి ప్రెసిడెంట్ వ్యతిరేకిస్తాడు. మరి దానికి జవాబు ఎవరు బాధ్యత వహించాలా? కాంగ్రెస్ పార్టీ ఒకసారి తీర్మానం చేసిన తర్వాత తెలిస్తే కిరణ్ కుమార్ రెడ్డిని ఒప్పించవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ బాధ్యతను తప్పించుకోవడానికి తెలుగుదేశం టార్గెట్ చేసి ఈరోజు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ప్రజలను గుర్తించాలని కోరుతున్నాం. మా లేఖతోటి తెలంగాణ వస్తే దాన్ని మాకు అంటే అటువంటి దానిలో మా పాత్ర లేకుండా చేయాలని ఏదైతే చేస్తుందో దాన్ని ఖండిస్తున్నాం. అదే కాకుండా కేసీఆర్ గారు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఈరోజు జగన్కు బెయిల్ ఇప్పించిన కాంగ్రెస్ పార్టీ జగన్ను దేశమంతా దింపుతుంది. దేని వరకు దింపుతుంది అంటే మరి సమైక్యాంధ్ర అంటే మీరే బెయిల్ ఇప్పిస్తారు, మీరే దేశమంతా తిప్పుతారు. అంటే అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాలనుకుంటుందా, ఇయ్యదనుకుంటుందా? ఓన్లీ ఎన్నికల కొరకు, ఎన్నికల ప్రయోజనం కొరకు ఆశ చేయడం తప్పు. ఏదైనా ఒక నేను న్యాయవాది చెప్తున్నాను, ఏదైనా ఒక బిల్ ఇచ్చినప్పుడు చట్టంలో ఉన్నటువంటి అంశాలను మరి ఫ్యూచర్లో వాటికి ఇబ్బందులు కలగకుండా చేయవలసిన బాధ్యత ఉంది. కానీ ఆ చట్టంలో ఉన్న విషయాలు పట్టించుకోకుండా మేము బిల్ ఇచ్చాము, మరి తెలంగాణ ప్రజలు మీరు ఓట్లేయండి మాకు అనే పద్ధతి కాంగ్రెస్ పార్టీ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ బిల్లు మన అసెంబ్లీలో చర్చకు రాబోతుంది. ఈ చర్చకు వచ్చినప్పుడు మన తెలంగాణ ప్రాంతంలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఏకదాటిపై తెలంగాణకు అనుకూలంగా తెలంగాణ చర్చను పూర్తిగా సమర్థిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ వారు తప్పనిసరిగా ఈ సీమాంధ్రుల కుట్రను తిప్పికొట్టే విధంగా చేస్తామని చెప్పి నిన్నటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అప్పుడు ముందు నుంచి 2009 నుంచి ఉధృతమైన ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తూ ఈ ఉద్యమాన్ని గ్రామ వాడవాడ తీసుకెళ్లడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎంతో కృషి చేసిండ్రు. ఈ విషయాన్ని ఆ నాయకులు వక్రీకరించే ప్రయత్నం చేసిన
ప్రజలకు మాత్రం తెలుసు. ప్రజలు అప్పుడు ఉద్యమం ఎవరు వెంట ఉన్నారు, ఉద్యమం ఎవరు చేసారు అనే విషయం కూడా వారు ప్రజలు గమనించారు. ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన సందర్భంగా తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ఖచ్చితంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో మరి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు సమైక్య ప్లేకార్డులు పట్టుకుంటామంటే ఆనాడు తెలుగుదేశం ఫోరం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వారిని నిలువరించి మా రాష్ట్రం మాకు కావాలి ఖచ్చితంగా అని చెప్పి మరి అధినాయకుని ముంగంటే మాట్లాడినటువంటి తెలంగాణ తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చిత్తశుద్ధితో ముందుకెళ్తుందని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడొక మాట అక్కడొక మాట మాట్లాడి మరి పార్లమెంట్లో కూడా వాళ్ళ ఎంపీలు కూడా ఆ పార్టీ మీద అవిశ్వాసం పెట్టినటువంటి సందర్భాన్ని మరి ప్రజలందరూ గుర్తెరగాలి. 40 రోజులు అసెంబ్లీకి సమావేశమై ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పి రాష్ట్రపతి పంపించినటువంటి బిల్లును కేవలం మరి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి అసెంబ్లీ లోపల సభ్యుల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడే తప్ప దాన్ని ఓటు ద్వారా ఓడించి మరి రాష్ట్రం సమైక్య ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పంపుతున్నటువంటి పన్నాగాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకుండలేరు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఆకాంక్ష అయినటువంటి మన నియోజకవర్గంలో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి అన్ని కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అన్ని ఉద్యమాల్లో పాలుపంచుకొని మన గౌరవ శాసనసభ్యులు కూడా తెలంగాణ కోసం మరి 2 సార్లు కూడా రాజీనామా చేయడం జరిగింది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర బిల్లు మరి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేదాకా తెలుగుదేశం పార్టీ మరి ప్రజలతో పోరాటం చేస్తుంది. పట్టణంలోని పురాణిపేటకు చెందిన నర్రంశెట్టి రాజేశ్వరమ్మ 84 సంవత్సరాల వృద్ధురాలు శుక్రవారం రాత్రి మృతి చెందగా మృతురాలి కుటుంబ సభ్యులు రాజేశ్వరమ్మ కళ్లను రేకుర్తి లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రికి అందించగా మృతదేహాన్ని కరీంనగర్లోని చెల్మేడ ఆనందరావు వైద్య కళాశాలకు అందజేశారు. పెద్దమ్మ నరంశెట్టి రాజేశ్వరదేవి గారు వయసు 85 సంవత్సరాలు పరమపదించారు. మా ఫ్రెండ్స్ కానీ మా బంధువులు మా కుటుంబ సభ్యుల సహకారాలతోని నేత్రదానం కూడా చేయడం జరిగింది. ఇది మన రేకుర్తి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరిగింది. మార్నింగ్ ఇవ్వడం డొనేట్ చేయడం జరిగింది. అయితే మా శ్రేయోభిలాషులు రాయచ ప్రభాకర్ గారు, నరేంద్ర గారు, ప్రేమ్ గారు, నా మిత్రులు, మా తమ్ముని మిత్రుల సహకారంతో వారి సూచనల మేరకు ఈ బాడీని కూడా ఏదైనా హాస్పిటల్ కానీ మెడికల్ ఇన్స్టిట్యూషన్ కానీ డొనేట్ చేయడం వలన వైద్య విద్యార్థులకు ఎంతో సహకారం చేయించడం వలన అవుతామని సూచనల మేరకు దానిని కూడా డొనేట్ చేయడం జరిగింది. ఈ చెల్మేడ ఆనందరావు గారికి హాస్పిటల్కు డొనేట్ చేయడం జరిగింది. వారు కూడా మాకు చాలా మంచి సహకారాలు అందించారు. అంబులెన్స్ ఫెసిలిటీస్ కూడా కల్పించారు. వారికి మీ కృతజ్ఞతలు.
ప్లాస్టిక్ నిరోధిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం, భావి జీవితానికి నాంది పలుకుదాం అంటూ ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థులు ప్లాస్టిక్ను నిరోధించాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ప్లాస్టిక్ను వాడకం తగ్గించి భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని ఇచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సదస్సు అనగా పర్యావరణం గురించి అవగాహన సదస్సు కోసం పిల్లలందరినీ తీసుకొని ర్యాలీ నిర్వహిస్తున్నారు. ర్యాలీకి మెయిన్ రీజన్ ఏంటంటే ఇవాళ రేపు పర్యావరణాన్ని అందరికీ ఎక్కువ ఖరాబ్ చేస్తున్నారు. పర్యావరణాన్ని ఖరాబ్ చేయడం అంటే ఇప్పుడు వెళ్తున్న వెహికల్స్ కానీ దానివల్ల ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అంటే వాటర్ పొల్యూషన్ మనం జనరల్గా ఇండస్ట్రీస్ నుండి అవుతుంది. ఎయిర్ పొల్యూషన్ కూడా ఇండస్ట్రీస్ అవుతుంది. బట్ మనం జనరల్గా మన ద్వారా జరిగేది ఏంటంటే ప్లాస్టిక్ వాడకం వల్ల ఎక్కువ పర్యావరణ గురించి మనం పాడు చేస్తున్నాం. ఆ పాడు చేయకుండా ఉండాలంటే మనం జనరల్గా యూజ్ చేయాల్సింది ఇట్లాంటి పేపర్ సంబంధించిన కవర్స్ అని కవర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఓన్లీ ఒకవేళ కవర్సే యూజ్ చేయాలి అట్లాంటి వాటికి కావాలి అనుకుంటే దానికి సంబంధించింది ఏ ప్లాస్టిక్ అయినా చాలా తక్కువ రేట్లో దొరికే ప్లాస్టిక్ యూజ్ చేయకుండా 40 మైక్రాన్స్ మోర్ దెన్ 40 మైక్రాన్స్ అని కవర్స్ పైన ప్రింట్ చేసి మరి గవర్నమెంట్ మనకు సప్లై చేస్తుంది. అట్లాంటి కవర్స్ కానీ లేదంటే మళ్ళీ మన కోసమని స్పెషల్గా రీసైక్లింగ్ కవర్స్ అని గవర్నమెంట్ మనకు సప్లై చేస్తుంది. అట్లాంటి కవర్స్ యూజ్ చేయడం వల్ల ప్లాస్టిక్ వాడకం అనేది తగ్గుతుంది. పర్యావరణాన్ని మనం రక్షించుకోగలం. ఇటీవల నూతనంగా ఎన్నుకున్న ఐఎంఏ అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్, కార్యదర్శి హేమంత్ మరియు కార్యవర్గ సభ్యులు శుక్రవారం ఐఎంఏ భవన్లో ప్రమాణ స్వీకారం చేయగా వారిని డీఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, కరీంనగర్ ఐఎంఏ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఎంఏ ద్వారా సమాజ సేవలు చేసి పేరు ప్రతిష్టలు తేవాలని సూచించారు. the doctors to do an ethical practice, which I come from
stable from this unsocial elements. More and more. So that we do an ethical practice, these things won't happen. Hospitals. So I wish them a successful module of next year. Thank you. And I request Dr. Hanikishan to say a few words. Good evening, everybody. First, the divine human touch with the patients, and should be very honest and clean. Should update your knowledge and skills, physical skills, and update your equipment. Then you can give very good services. You will have very good respect. Then again, you will become like Narayana Hari. What are your I request our body members to come on the stage. Dr. Nagaraj, Vice President, and Dr. Ramakrishna. So he asked me to contact him. So I just till then I didn't even know him, but I made a phone call and he was so responsive. He also told us, please come down, sir, we will definitely make a improvement. In no time, we came and we did it. With that experience, I can definitely say that under his leadership this year, IIM will become more effective than what has been. Doesn't mean it was not effective before. In fact, in the district, after the IMA Fenway branch, Jika stands second in the terms of being active. మరి మన ఐఎంఏ చంద్రశేఖర్ రావు గారు రికమెండ్ చేసినప్పుడు 9:30 అంటే IMA and the police have been take several programs like health camps to police people, for example, street children. Also, I expect the same from IMA Jagityala. So we have, on behalf of police, we are always to lend our hand for any necessity you feel from our side. This is on behalf of Jagityala police. We promise, sir, respected sir has said that arrest of doctors is that must be very rigorous investigation, sir. But to pass to several steps, sir has said that medical negligence has to be proved first. It is clear, sir. We have clear instructions about it. But we have said some previous incident happened here. I will go in and see that whatever will not happen again. Thanks for inviting me. What are thanks? So that is our president. Leader, Spandana, the leader need not be a politician. Leader can be in any field. I think that spark, that Spandana is there in culture. సాధారణంగా భీమవరంగా సార్ నాకు పత్రం కాదు సార్, ఇది మన జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల బ్రాంచే ఆన్లైన్ ఉంది సార్. టు బి వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇది ఇప్పుడు కాదు సార్, గత లాస్ట్ మే వచ్చి ఇక్కడికి 12 years అయింది. 12 years నుంచి చూస్తున్నాం కదా సార్. ఇదే స్పందన ఎవరు ఉన్నారు కదా సార్, లిమిట్ సప్పటి వెలియబడి మా పాత ప్రెసిడెంట్ పాస్ట్ కానివ్వండి అంతకుముందు కానివ్వండి ఎవరున్నారు కూడా జగిత్యాల శాఖ సచ్ ఎ బ్రాంచ్ వీఆర్ ఆల్ యునైటెడ్. వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ వెరీ యునైటెడ్. ఎనీ ఇన్స్టెన్సెస్ చాలా ఇన్సిడెంట్లలో కొంచెం ఇదైనా కూడా, బట్ రెస్ట్ ఆఫ్ టైంలో మేము ప్రతి దాంట్లో మా స్పందన అనేది ఏ బ్రాంచ్ ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి స్పందన మన దగ్గర కనబడుతుంటుంది సార్. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన వెరీ రీసెంట్లీ సార్ మాకు నర్సింగ్ మెడికల్ కాలేజ్ వచ్చింది. నర్సింగ్ మెడికల్ కాలేజ్ వచ్చినప్పుడు కూడా మాకు మా మెడికల్ సూపరింటెండెంట్ గారు వాళ్ళు చెప్పారన్నమాట, అలాగే మా ఎమ్మెల్యే గారు కొంచెం కాలేజ్ మనకు రావడం జరిగింది. గ్రేట్నెస్ వెరీ గ్రేట్నెస్ మనం కాపాడుకోవాలంటే ఫండింగ్ తక్కువ పడింది. సో ఆ ఫండింగ్ మనం అందరం ఇనిషియేట్ చేసుకుంటే బాగుంటుంది అన్న తక్షణం మా జగిత్యాల IMA ఆల్మోస్ట్ ఆర్గనైజ్ 3 lakhs రూపీస్. అలాగే అంతకుముందు కూడా ఫ్లడ్ రిలీఫ్ మన కర్నూలు వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా మన జగిత్యాల శాఖ నుంచి ఆల్మోస్ట్ 5 lakh రూపీ ఫుడ్ ప్యాకెట్స్ అనుకోవడం జరిగింది. అలాగే డాక్టర్ శంకర్ గారు తాను ఫ్రీ సర్వీసెస్ అప్పుడు మనకు కార్మిక ఇష్యూలు అప్పుడు సార్ అది ఇష్యూలో presentation.
And out of that energy day, we are going to talk about Vegetarian Day. Later on, children. Actually, I wanted to talk about carrot, tomato, green vegetables, some of the grains, pulses. But after reaching here, I thought to drop that idea. Who is vegetarian? The very simple question is, who is vegetarian? If you drink milk, are you vegetarian? If you drink if you eat green vegetables or juices of some fruits which is containing multiple chemical organs, are you vegetarian?